ప్రస్తుతం భారత క్రికెట్లో ఫిట్నెస్ పై తీసుకొచ్చిన టెస్ట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారత ఆటగాళ్లు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా కొన్నేళ్ల నుంచి ప్లేయర్ల ఫిట్నెస్ పై శ్రద్ధ పెడుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఆటగాళ్ల ఫిట్నెస్ ను పరీక్షించడానికి బ్రోంకో టెస్ట్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది బీసీసీఐ. ఇక ఈ టెస్ట్ ముఖ్యంగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఫాస్ట్ బౌలర్ల కోసం తీసుకొచ్చింది. ఆటగాళ్ల ఫిట్నెస్ మరియు వారి స్టామినాను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కొత్త టెస్టు విధానంపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టెస్ట్ రోహిత్ శర్మను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేలా చేయడానికి తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ తివారీ అందరూ రోహిత్ శర్మను ఫిట్ గా ఉండే క్రికెటర్ కాదు అంటారు. అసలు ఫిట్ క్రికెటర్లలో ఒకరిగా కూడా భావించరు. కానీ అతని ప్రదర్శన కారణంగా అతని ఎవరూ బెంచ్ పై కూర్చోబెట్టలేరు. అయితే రోహిత్ శర్మను వరల్డ్ కప్ ప్లాన్ లో ఉంచుతారని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్ లో జరుగుతున్న విషయాలను నేను చాలా దగ్గరగా గమనిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన ఈ బ్రోంకో టెస్ట్ రోహిత్ శర్మ లేదా అతని లాంటి ఆటగాళ్లు తమ కెరీర్ ను కొనసాగించకుండా చూడాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. రోహిత్ భవిష్యత్తులో జట్టులో ఉండకూడదని ఎవరో కోరుకుంటున్నారు. అందుకే బ్రోంకో టెస్ట్ తీసుకొచ్చారు అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చారు. అయితే ఇది ఎవరు తీసుకొచ్చారో తనకు తెలియదని స్పష్టం చేశాడు. అంతేకాదు ఇటువంటి టెస్టులో రోహిత్ లాంటి ప్లేయర్లు పాస్ అవ్వడం కష్టమే అని పేర్కొన్నారు.